యుద్ధ విమానాలు, డ్రోన్లతో భారత్పై దాడికి పాక్ విఫలయత్నం. విమానాశ్రయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు. పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన భారత్. 500కు పైగా డ్రోన్లు నిర్వీర్యం. 3 ఫైటర్ జెట్లను కూల్చిన వైమానిక దళం. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం. పలు విమానాశ్రయాలు మూసివేత. ఢిల్లీలో ఆంక్షలు. లాహోరు, రావెల్పిండి తదితర ప్రాంతాల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసిన భారత బలగాలు. కరాచీ హార్బర్పై విరుచుకుపడ్డ నావికాదళం. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు దోవల్ భేటీ. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచన. ఢిల్లీలో నేడు త్రివిధ దళాలతో సమావేశం కానున్న రక్షణ మంత్రి. తాజా పరిస్థితులపై సమీక్ష. నేడు ఐఎంఎఫ్ సమావేశం. పాక్ ఇచ్చే ఉద్దీపన ప్యాకేజీపై అభిప్రాయాన్ని వెల్లడించనున్న భారత్. భారత్లోకి చొరబాటుకు యత్నం. 7 చొరబాటుదారులను హతం చేసిన భద్రతా దళాలు. భారత్ పాక్ ఉద్రిక్తతలతో తమకు సంబంధం లేదన్న అమెరికా. కల్పించుకోబోమని స్పష్టం చేసిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. రేపటి నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ పోటీలు. 100 దేశాల నుంచి పాల్గొననున్న సుందరీమణులు. భారత సైన్యానికి మద్దతుగా నెక్లెస్ రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత. కాల్పుల విరమణను ప్రకటించిన మావోయిస్టులు. 6 నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రకటన. అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రివోస్ట్ తదుపరి పోపుగా ఎన్నికైన తొలి అమెరికన్గా ఘనత. దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా. సీఏ, ఇంటర్, ఫైనల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఐసీఐ ప్రకటన. పాక్లోని ప్రధాన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ దళాలు. బలూచిస్తాన్ ఆర్మీ అధీనంలో క్వెట్టా. పాక్ ప్రభుత్వంపై సొంత దేశంలోనే తీవ్ర నిరసనలు. పాక్కు వ్యతిరేకంగా లాహోర్లో భారీ ర్యాలీ.